డబ్బులు తీసుకున్నప్పుడేమో మాయకంగా తీసుకుంటారు, డబ్బులు తీసుకున్న తర్వాత కంటికి కనపడరు. నువ్వు డబ్బులు తీసుకుని 4 రోజులు అవుతుంది, ఎప్పుడు ఇస్తావరా? అన్నా డబ్బులు తక్కువగా ఉందన్నా, ఇంక 2 రోజుల్లో ఇచ్చేస్తానన్నా. ఇంకా 2 రోజులా? 2 రోజులు అన్నా ఇంకా డబుల్ వడ్డీ అవుతుంది. ఇప్పుడే నెలకు 500కు వచ్చి 200, ఇంకా డబ్బులు అంటే 500కు 400 అవుతుంది. చాకరా ఈ డబ్బులు ఆడిచ్చేసిద్దిరా నాన్న. మా నాన్న డబ్బులు ఇవ్వమన్నాడు. ఇచ్చాడా? మర్యాదగా చెప్తే ఎవ్వడిండు, అడ్డుగోలంగా చెప్పితేనే ఎవరికైనా అర్థమవుతుంది. డబ్బులు చూసుకో అన్నా. ఆ మాత్రం నమ్మకం మాకుందిలే కానీ నువ్వు పో. అవును డబ్బులు ఒకసారి ఉందో లేదు చూసుకున్నాం. 700 కరెక్ట్గా ఉంది. ఈ 200 లోపుకి దొబ్బేసి ఇప్పుడు చెప్తా. డబ్బులు ఇచ్చేసినావు చాకరా? ఇచ్చేసినాం నాన్న. నీ స్కూల్ ఫీజు రేపు నెలలో కడదాం నాన్న. మనిషి మీద నమ్మకంతో ఇస్తే నన్నే మోసం చేస్తారా? అయ్యయ్యో డబ్బులు ఇచ్చినాం కదన్నా, ఏం చాకరా? ఇచ్చినాడు, అసలు 500 మాత్రమే. వడ్డీ సంగతి ఏంది? చాకరా మరి మొత్తం డబ్బులు ఇచ్చేసినాం నాన్న. అంటే నేను దొంగ నా కొడుకునా? మీకు అప్పు ఇచ్చిన దానికి నన్నే దొంగ నా కొడుకుని చేస్తున్నారు కదరా? అన్నా 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 నన్ను క్షమించండి అన్న, మా ఓడు ఏదో పొరపాటు పడ్డాడు, క్షమించండి అన్న. నాన్న లేదు, నేను ఇచ్చేసాను నాన్న. నేను గోర్ ముయ్.